అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమానికి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, స్థానిక తహసీల్దార్లకి, మాతోటి సహచరులైనటువంటి పెద్దలు ఎన్ఎస్ పార్సారి గారికి, చైర్పర్సన్ గారికి, వార్డ్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గారికి, ఇంకొక వైస్ చైర్మన్ గారికి, విచ్చేసినటువంటి పాల్గొన్నటువంటి సభ్యులందరికీ, పాత్రికేయులందరికీ కూడా హ్యాపీ మార్నింగ్, శుభోదయం. అతి ప్రాచీనమైనటువంటి నాగరికత భారతదేశ నాగరికత. ఆ నాగరికతలో భాగంగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా అనేది ఈరోజు ప్రపంచం యావత్తు కూడా ఆచరిస్తున్నటువంటి సమయంలో యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్గా మనల్ని చూస్తున్నట్టు ప్రపంచంగా హెల్తియెస్ట్ కంట్రీగా ఈ దేశము ఉండాలనే ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి రూపకల్పన చేసినటువంటి యోగా అనేది ఈ రోజున ఒక ట్రెండ్ అయిపోయింది ప్రపంచంలో. చాలామంది ఇప్పుడు ఆచరణలో పెట్టారు. వాట్ ఎవర్ ద వే యూ హ్యావ్ టు హ్యావ్ బెట్ యువర్ బాడీ, యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ బ్రీతింగ్. మీ నిశ్వాసాల మీద ఎప్పుడైతే మీకు ఒక నియంత్రణ కానీ కాన్సన్ట్రేషన్, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉందో అప్పుడు మీకు ఏకాగ్రత మీద ఉంటుంది. ఎప్పుడైతే నిశ్వాసాల మీద మీరు నియంత్రణ చేయగలుగుతారో మీ శరీరంలోని అన్ని భాగాలు కూడా బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ తీసుకొని హెల్దీగా తయారయ్యారు. దిస్ ఇస్ ద సీక్రెట్. చాలామంది ట్రై చేస్తారు. ఇప్పుడు పాపం కొంతమంది ట్రై చేయలేక బయట నుంచి చూస్తూ ఉంటారు. బయట నుంచి చూసే కూడా వచ్చే రోజుల్లో కనీసం ఇక్కడ ఒళ్ళు మోగుతున్నానికి ఇబ్బంది పడి సిగ్గుపడే పరిస్థితుల్లో ఇంట్లో పోయి అయినా రేపటి నుంచి ట్రై చేయమని చెప్పేసి వాళ్ళని కోరుతాను. డెమాన్స్ట్రేటెడ్. ఈ డెమాన్స్ట్రేషన్ చేస్తున్న ఉద్దేశం కూడా అదే. కాబట్టి మనము భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టాలంటే మనము వ్యక్తం చేస్తున్నటువంటి మన బడ్జెట్లో ఎక్కువ భాగం ఆరోగ్యం మీద డబ్బులుగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఖర్చును తగ్గించాలా, మినిమైజ్ చేసుకోవాలంటే మనందరూ ఒక సామాజిక బాధ్యత కింద, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కీప్ ఫిట్, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఇదేం ఖర్చుతో ఉంటున్న పని కాదు. జస్ట్ స్పేర్ హాఫ్ అన్ అవర్ టు 1 hour ఎవ్రీ డే. అదే పెద్ద విద్య కాదు. మనం చాలా చోట్ల వేరు చేసుకుంటున్నాం. అరగంట గంట మనం కేటాయించగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక శక్తిని ఈ రోజున 4వ 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి మనం త్వరలోనే ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి క్రమంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకునే పట్టుదల ప్రతి భారతీయులు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ నా వద్దగా ఒక ఛాలెంజ్ తీసుకొని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎప్పుడు కూడా స్ఫూర్తిగా తీసుకుంటాం ఆరోగ్య విషయంలో. ఎట్ ద ఏజ్ ఆఫ్ 75, 75 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళు ఊళ్ళోచగలుగుతున్నారు, 18 గంటలు పని చేయగలుగుతున్నారంటే ఆ 75 సంవత్సరాలు నాకు వచ్చిన రోజున వాళ్ళకంటే బాగా పనిచేయాలని కష్టపడి ఆరోగ్యాన్ని కాపాడుకుంటానని చెప్పేసి నేను సవాలు స్వీకరిస్తున్నాను. మీరందరూ కూడా ఈ ఛాలెంజ్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మనం అందరూ కూడా ఒక సవాలు విసరాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయాసాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్.